నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। కార్తీక మాసం చివరి రోజును పోలీస్ వర్గంగా వ్యవహరిస్తారు। ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున ఆవునేతులు ముంచిన ఒత్తులతో అరటి తప్పులలో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు। కార్తీక మాసం చివరి రోజు రాగానే గుర్తుకు వచ్చేది పోలీస్ వర్గం। స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటి। అమావాస్య రోజున ఉదయాన్నే అరటి తప్పులలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు। మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది। ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు। కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు। వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపం కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు। దీపాన్ని శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు। యువత జిల్లా స్థాయి యువ ఉత్సవాలలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు। భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 7న వైఎన్ కాలేజ్ నర్సాపురం నందు నిర్వహించనున్న జిల్లా యువ ఉత్సవ గోడ పత్రికను సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా యువ ఉత్సవాలలో భాగంగా ఇండియా 2047 అనే అంశంపై స్పీచ్, చిత్రలేఖనం, కవిత్వం, మొబైల్ ఫోటోగ్రఫీ విభాగాలలో వ్యక్తిగత పోటీలు మరియు కల్చరల్, ఫోక్, సైన్స్ ఎగ్జిబిషన్ మేళా పోటీలలో గ్రూప్ మరియు వ్యక్తిత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు। జిల్లా స్థాయిలో విజేతలను రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుందని ఆమె చెప్పారు। అర్జీదారులు సంతృప్తి చెందేలా చక్కని పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు। సోమవారం జిల్లా కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు। అర్జీల పరిష్కారానికి మార్గదర్శకాలను తప్పక పాటించాలని చెప్పారు। ప్రతి అర్జీని సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని ఎండార్స్మెంట్ ఇవ్వాలని, పరిష్కరించుటలో నిర్లక్ష్యం వద్దని చెప్పారు। ఈ నెల 20, 21, 22 తేదీల్లో సిపిఎం జిల్లా మహాసభలు భీమవరం పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం తెలిపారు। సోమవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు మహాసభలు జరుగుతాయన్నారు। ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలపై చేసిన కృషిని సమీక్షించుకుని భవిష్యత్తు కాలంలో ప్రజా పోరాటాలకు సిద్ధమయ్యేలా ఈ మహాసభలు జరుగుతాయన్నారు। అందులో భాగంగా 2025 ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతాయన్నారు। ఈ సభలు జయప్రదం చేయాలని పట్టణంలో ఉన్న పెద్దలు, దాతలు, ప్రజలు, జిల్లాలో ఉన్న ప్రజలు ఆయనను కోరారు। ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్యాగాలతో కృషి చేస్తున్న సిపిఎంను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు। అత్తిలి మండలంలో సిపిఎం 3వ మహాసభ సుందరయ్య విజ్ఞాన భవనంలో పి బ్రహ్మ, కె ధర్మేంద్ర కుమారి అధ్యక్షతన వర్గ మహాసభ నిర్వహించారు। తొలుత పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు దాయి వెంకన్న ఆవిష్కరించారు। మహాసభలో ఇటీవల మృతి చెందిన సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారామం ఏచూరి తదితర నాయకులకు మహాసభ 1 నిమిషం మౌనం సంతాపం వ్యక్తం చేశారు। మహాసభ ప్రారంభిస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ ఆదాని గ్రూప్ సంస్థలు ఉత్పత్తి చేసే విద్యుత్తును దేశంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలు కొనుగోలు చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఆదాని గ్రూప్ భారీగా ముడుపులు చెల్లించిందని, అమెరికా కోర్టులో కేసు నమోదు కావడం సంచలనం కలిగించిందని బాబురావు అన్నారు। ఈ 3 సంవత్సరాల కాలంలో అత్తిలి మండలంలో నిర్వహించిన కార్యకలాపాల నివేదికలను మండల కన్వీనర్ వనం రాంబాబు ప్రవేశపెట్టగా మండలంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శులు ప్రజా రంగాల బాధ్యతలు చర్చల్లో పాల్గొన్నారు। అనంతరం నివేదిక మండల కమిటీ ఆమోదం తెలిపింది। మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ మాట్లాడుతూ అత్తిలి మండలంలో ప్రతి సంవత్సరం అధిక వర్షాల కారణంగా సారవ పంటకు
తిరుపతిపురం, వరిగేడు, బల్లిపాడు, మంచిలి, ఈడూరు ముంపుకు గురవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం రామాంజనేయులు, వీరభద్రం తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో బొట్ట అప్పారావు, మల్లా సూర్యారావు, దాయి వెంకన్న, తలారి విష్ణుమూర్తి, పాలమూరి ఉప్పరయ్య తదితరులు పాల్గొన్నారు. అత్తిలి శివారు గోగులమ్మపేట బీసీ కమ్యూనిటీ హాల్ భవనంలో మండల హిందూ సమ్మేళనం జరిగింది. డిసెంబర్ 5న విజయవాడలో నిర్వహించే హైందవ శంకరావాన్ని విజయవంతం చేయాలని కోరారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి కల్పించి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ధార్మిక సంస్థలకు అప్పగిస్తూ చట్ట సవరణ చేయాలన్నది ప్రధాన డిమాండ్ అని తెలిపారు. కార్యక్రమంలో వాడపల్లి సూర్యతేజ, వెలగల గోపాలరెడ్డి, వై అయ్యప్ప స్వామి, రామిశెట్టి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆశయ సాధనే లక్ష్యంగా ఆర్థిక అసమానతలు, కుల, మత వివక్షతలు లేని సమాజ స్థాపనకు భూపతిరాజు సుబ్బరాజు జీవితాంతం అంకిత భావంతో పనిచేశారని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. సిపిఐ నేత స్వాతంత్ర సమరయోధులు భూపతిరాజు సుబ్బరాజు 15వ వర్ధంతి సందర్భంగా సోమవారం తణుకు కామ్రేడ్ వంక సత్యనారాయణ స్వరాజ్య భవనం నందు భూపతిరాజు సుబ్బరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ తొలితరం కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా జిల్లాలో ముఖ్యంగా తణుకు ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి సుబ్బరాజు శక్తివంతులు లేకుండా కృషి చేశారని అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేకసార్లు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారని చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దని నాగరాజు, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలి పుష్పకుమారి, సిపిఐ నాయకులు గార ప్రసాద్, డివిఎన్ హనుమంతరావు, బొద్దాని మురళీకృష్ణ, బొద్దాని కృష్ణ, కిషోర్, నూనె, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు తొలితరం కమ్యూనిస్టు భూపతిరాజు సుబ్బరాజు గారి 19వ వర్ధంతి ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. సుబ్బరాజు గారి దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించారు. అనేక సందర్భాల్లో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపి ఈ దేశానికి స్వాతంత్రం సాధించడంలో ఆయన వంతు క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. స్వాతంత్రం అనంతరం ఈ దేశంలో అందరికీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, పట్టుకోవడానికి బట్ట, కనీస అవసరాలు నెరవేర్చాలనేటువంటి సోషలిస్ట్ ఆశయసాలు ఏదైతే ఉందో, కమ్యూనిస్ట్ ఆశయసాలు ఏదైతే ఉందో, కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులై కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఈ దేశంలో అట్టడుగు అణగారిన వర్గాలకు అభ్యున్నతికి జీవితాంతం కూడా కృషి చేసినటువంటి గొప్ప కమ్యూనిస్టు యోధుడు సుబ్బరాజు గారు. ఈ నెల 5న జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్టీయు, ఏపీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్న టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి గంధం నారాయణరావును గెలిపించి ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. సోమవారం తణుకు మండలం మండపాక, పైడిపరు గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులను కలిసి గంధం నారాయణరావును గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్గా పనిచేసిన గంధం నారాయణరావు జూనియర్ లెక్చరర్ల సమస్యలపై, విద్యారంగ సమస్యలపై నిర్విరామంగా పోరాడి అనేక ప్రయోజనాలు సాధించారని చెప్పారు. ఎస్టీయు నాయకులు సిహెచ్జివి సుధాకర్, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలి పుష్పకుమారి, నాలం రోషయ్య తదితరులు పాల్గొన్నారు. తణుకు గమని ఫంక్షన్ హాల్లో మానవతా సమావేశం కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగింది. మానవతా సభ్యులు మాకిరెడ్డి రామకోటేశ్వరరావు కుమార్తె డాక్టర్ మాకిరెడ్డి వినీత సాయి శ్వేత విరాళంగా అందజేసిన 5,000 రూపాయల ఆర్థిక సౌజన్యంతో తణుకు ఎంసీఎస్ కాలేజీలో బీకాం డిగ్రీ చదువుతున్న జి భవానీకి కాలేజీ ఫీజు నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాంతర్యాలయ చైర్మన్ గమని రాంబాబు, ఉపాధ్యక్షులు కె రాజరాజేశ్వరరావు, కార్యదర్శి బి రామకాశి, వివి హనుమంతరావు, ఆలపాటి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి ఆదేశాల మేరకు భవిత డిజేబుల్డ్ స్కూలు, మున్సిపల్ ఆఫీస్ ఎదురు యూపీ స్కూలు తణుకు ఆవరణలో ఉదయం 10:30 గంటలకు ప్యానెల్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లతో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు అందరూ పాల్గొనాలని ఆమె కోరారు. ఇప్పుడు కాసేపు విరామం.